హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే కర్రీ వచ్చేసి ఆలు బంగాళదుంప టమాటా కర్రీ అండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాన్ని ఆయిల్ పోసుకొని దానికి సరిపడా ఒక 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకున్నానండి. దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ మంచిగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటానండి. ఉల్లిపాయ మగ్గిపోయాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటానండి. ఈరోజు అయితే కొంచెం ఒంట్లో నీరసంగా ఉందండి, అందుకనే ఇంకా పేస్ట్ చూపించకుండానే వీడియో తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చిటికెడండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా అంటే కొంచెం ఒక 1/2 స్పూన్ వేసాను అంతే. కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని ఈ ఉల్లిపాయను ఈ మసాలా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దాంట్లో బంగాళదుంప ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా నీట్గా వాటర్లో వేసి ఉంచుకున్నాను. అవి మొత్తం ఆ ఉల్లిపాయల్లో బంగాళదుంప ముక్కలన్నీ వేసేస్తున్నాను. ఇదంతా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని దాంట్లో కొంచెం కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని దాంట్లో కారం కూడా వేసేద్దామండి. మంచిగా కలిపేసుకొని దాంట్లో కొంచెం కారం 1 స్పూన్ వేసి కొద్దిగా వేసానండి అంతే. కారం వేసాను. ఈ కారం కూడా వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మొత్తం కలిపేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాలు. ఒక 4-5 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్న పక్కన ఆ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ 2 కూడా మంచిగా కలిసేటట్టు కలిపేద్దాం. ఈ కలుపుకొని దాని మీద ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే టమాటా తొందరగా మగ్గిపోతుంది. ఎప్పుడైనా టమాటాలు మగ్గాలంటే ముందు దాని మీద సాల్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయ అయినా టమాటా అయినా దేనికైనా కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలకి మళ్ళీ చూపిస్తున్నానండి. ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది. టమాటా అనేది మగ్గిపోయింది. చూడండి, ఎక్కడా కూడా టమాటా ముక్క కనిపించట్లేదు, చూసారా? అందుకని మగ్గిపోయింది బాగా. ఇప్పుడు దీంట్లో మనం దానికి సరిపడంత వాటర్ పోసుకోవాలి. బంగాళదుంప అనేది ఉడకాలి కదండి, కొంచెం గట్టిగా ఉంటుంది కదా. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. ఇదిగోండి 15 నిమిషాల తర్వాత దుంప మంచిగా ఉడికిపోయింది. బంగాళదుంప ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు రసం వేసుకుందామండి, పులుసు. చింతపండు పులుసు కొద్దిగా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. టమాటా కర్రీ దేనికైనా భారీ ఎక్కువ కాదు. ఒక చింతపండు కొద్దిగా చిన్న పిక్ అంతా ఆ రసం చింతపండు పులుసు పోసుకున్నాక బాగా ఉడకనిచ్చాలి. మొత్తం ఉడికిపోయాక కొంచెం జీలకర్రను మెంతుల పొడి అండి, 2 కలిపి నేను ఫ్రై చేసుకొని చేసుకొని పెట్టుకుంటా డబ్బాలో. ఆ పొడి వేసుకున్నాను. చూడండి, మంచిగా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇట్లాగ మామూలుగా అలా కలుపుకుంటే కర్రీ అనేది ఎప్పుడు కూడా బాగుంటుంది. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు కారం టేస్ట్ చూసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేటానండి. అంతే, కర్రీ అయిపోయినట్టు. ఇంకొక 10 నిమిషాల వరకు మనం సిమ్లో పెట్టుకోవాలి మూత పెట్టి. ఓకేనండి, అయిపోయింది కర్రీ అనేది. ఒక 10 నిమిషాల తర్వాత అయిపోద్ది కర్రీ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే మరి బాయ్, ఉంటాను. ఈరోజైతే హెల్త్ ఏం బాగోలేదండి, అందుకని నేను ఫేస్ చూపించలేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. రేపు ఒక మంచి రెసిపీతో రేపు కలుద్దాం మళ్ళీ. బాయ్.